గ్రూప్ 2 యాస్పిరెంట్స్ అందరికీ కూడా వెల్కమ్. ఈరోజు వీడియోలో ఏంటంటే గ్రూప్ 2కి సంబంధించి లాస్ట్ 2 నోటిఫికేషన్స్ ఓకేనా. 2018 నోటిఫికేషను, 2023 అనుకుంటా. ఈ 2 నోటిఫికేషన్స్ సంబంధించి ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎంత ఉంది ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాం. ఆల్రెడీ 2-3 సార్లు గ్రూప్ 2 రాసిన వాళ్ళకి ఈ వీడియో ఆల్రెడీ తెలిసిన సమాచారమే. బట్ బిగినర్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడే గ్రూప్ 2 మొదటిగా రాసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రిలిమ్స్ కట్ ఆఫ్ పట్ల అవగాహన కల్పించాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సరేనా? అసలు కట్ ఆఫ్‌ని ఏ విధంగా తీస్తారు? ఒక రఫ్ ఐడియా ఉండాలి కదండీ! బిగినర్స్ ఇప్పుడే పుస్తకాలు తీస్తారు. చాలామంది ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అంటారు, మెయిన్స్ కట్ ఆఫ్ అంటారు. ఈ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? గతంలో ఉన్నటువంటి కట్ ఆఫ్‌లేంటి? ఇవన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని లైక్ చేయండి. ఓకేనా? అదేవిధంగా ఈరోజే ఆగస్ట్ 15 ఆఫర్ చివరి రోజు. మనకి ఇంకా ఎవరైనా తీసుకోవాలనుకుంటే ప్రిలిమ్స్ మాత్రం కేవలం 1500కి పెట్టాము. మంచి కంటెంట్, మెటీరియల్ కూడా ఇస్తున్నాము. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. లేదు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్‌లో నెంబర్‌కి కాల్ చేయండి. 3000 ప్రొవైడ్ చేస్తాం. సరే, ఇప్పుడు ఒకసారి వీడియో చూడండమ్మా. 2018లో నోటిఫికేషన్ వచ్చింది. 2019లో ప్రిలిమ్స్ అయిందని అనుకుంటున్నాను. 2019లోనే అయింది. మరి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఏంటి? ఒకసారి చూడమ్మా. ప్రిలిమ్స్ అదేవిధంగా మెయిన్స్. ఓకే. మనకి ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అంటే ఏంటంటే, ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్‌ని మనం మెయిన్స్‌కి క్వాలిఫై చేస్తాం. ఓకేనా? ఇక్కడ 1,00,000 మెంబర్స్ గాని రాసినట్లయితే ఎగ్జాము, వీళ్ళలో కొంతమంది మాత్రమే మెయిన్స్ ఎగ్జామినేషన్‌కి వెళ్తారు. ఓకే. మెయిన్స్ ఎగ్జామ్ నుంచి నెక్స్ట్ CPT ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పేసి. ఇదంతా ఒకసారి చూడండమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 1000 పోస్టులు ఉన్నాయి. ఏనమ్మా 1000 పోస్ట్స్ ఉన్నాయన్నమాట. జాగ్రత్తగా చూడండి. 1000 పోస్టులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కి 1:100 రేషియోలో తీశారనుకోండి. దీని అర్థం ఏంటి? అంటే కేటగిరీ వారీగా మీకేం చెప్పట్లేదు. ఒక రఫ్ ఐడియా మీకు ఉండాలి. ఓకేనా? 1:100 వారీగా తీయడం అంటే ఏమి లేదు. చూడండమ్మా. చూడండి, మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి? 1000 పోస్టులు కదండి. ఒక్కొక్క పోస్ట్‌కి 100 మందిని ఓకేనా, 100 స్టూడెంట్స్‌ని సెలెక్ట్ చేస్తారు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కి వచ్చేటప్పుడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని 1000 పోస్టులు ఉన్నాయి. 1000 ఇంటూ 100 చేయండి. ఓకేనా? ఎంత నెంబర్ వస్తుందో అంతమంది స్టూడెంట్స్‌ని మెయిన్స్‌కి తీస్తారు. ఇక్కడ 1:50 తీయండి. 1000 ఇంటూ 50 ఎంత? 50,000. 50,000 స్టూడెంట్స్‌ని మెయిన్స్‌కి సెలెక్ట్ చేస్తారు. ఓకే. మీకు ఈ కట్ ఆఫ్ రేషియో అర్థమైంది కదండి. ఇది కట్ ఆఫ్ రేషియో అనమాట. ఓకే. 1:, జనరల్గా అయితే 1:12, 1:15, 1:50, 1:100 ఈ రకంగా ఉంటుందన్నమాట. 2018 నోటిఫికేషన్ అయితే 1:15లో తీశారు. అంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ రేషియో 1:15లో తీశారు. ఓకే. నెక్స్ట్ 2023కి సంబంధించి 1:100లో తీశారు. మరలా 1:100 తీయడం అనేది జరగదు. గుర్తుపెట్టుకోండి అనమాట. ఓకే. నెక్స్ట్ మెయిన్స్‌లో సెలెక్ట్ అయిన వాళ్ళు 1:2 లేదంటే 1:1 డైరెక్ట్‌గా అయినా పిలుస్తారు. లేదంటే 1:3 మెయిన్స్ నుంచి CPTకి పిలుస్తారు. CPT అంటే ఏంటి? కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. CPTలో క్వాలిఫై అయితే నెక్స్ట్ మీకు ఉద్యోగం అనేది వస్తుంది. ఓకేనా? ఇది కట్ ఆఫ్‌కి సంబంధించినటువంటి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్. ఒకసారి ఇప్పుడు 2018 నోటిఫికేషన్, 2019లో ఎగ్జామ్ జరిగింది. 1:15లో అనుకుంటున్నాను. 15 మ్యాక్సిమం. ఓకేనా? ఇదంతా కూడా APPSC సైట్లో ఉంది డేటా అంతా. ఓకేనా? APPSC వెబ్సైట్లో నుంచి తీసుకున్నాను. చూడమ్మా, ఓపెన్ కేటగిరీ OC వాళ్ళ కట్ ఆఫ్ ఎంత ఉంది? 81.20 మార్కులు. మొత్తం 150 మార్కులకి ప్రిలిమ్స్ అప్పుడు జరిగింది. కాకపోతే ఇప్పుడున్నటువంటి ప్రిలిమ్స్ సిలబస్ వేరు, అప్పుడున్నటువంటి సిలబస్ వేరు. ఇప్పుడున్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ వేరు, అప్పుడున్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ వేరు. ఓకే. BCA 81.20, BCB 81.20, ఓకే. BCC 66.67. చూడమ్మా, చాలా తక్కువ. అంటే మిగిలిన వాళ్ళతో పోలిస్తే BCC అనేది 66.67. నెక్స్ట్ BCD మళ్ళీ 81.20, BCE 77, ఓకే. SC 78.37, ST 69.15. మరి విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 60.99. చూడమ్మా, హీరింగ్ హ్యాండిక్యాప్డ్ 60.99, ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ 76.6.
ఇదేంటంటే 1:15లో తీస్తే అప్పుడు 2019లో జరిగినటువంటి ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ ఈ విధంగా ఉన్నాయి. ఓకేనా. 150 మార్కులకి ఓపెన్ కట్ ఆఫ్ హైయెస్ట్ చూసుకున్నట్లయితే 81.20 మార్కులు అనమాట. దాదాపు ఎంత పర్సంటేజ్? మోర్ దాన్ 50%. అంటే 1:15 తీస్తే అప్పట్లో మోర్ దాన్ 50% వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయ్యారు. అయితే ప్రతిసారి ఇదే రకమైన కట్ ఆఫ్ రాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ జరగబోయే ప్రిలిమ్స్లో పేపర్ టఫ్నెస్ అనేది పెంచవచ్చు. అప్పుడు కట్ ఆఫ్ అనేది తగ్గిపోతుంది. పేపర్ అనేది చాలా ఈజీగా అడగచ్చు, కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. బట్ ఎంత పెరిగినా మ్యాక్సిమం 60% వరకు పెరగచ్చు. 60 మ్యాక్సిమం. ఓకే. మరీ పేపర్ ఈజీగా ఇచ్చి పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంటే 60% నుంచి 70% వెళ్ళచ్చు. సరేనా. నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ 2023లో అనుకుంటాను. ఓకే. అప్పుడు కట్ ఆఫ్ ఎంత ఉందంటే దాదాపు 20+ ఉంది. అదేంటండి 80 మార్కులు ఎక్కడ? ఈ నోటిఫికేషన్ 20 మార్కులు ఎక్కడ అంటే గతంలో చూడమ్మా 1:100లో తీశారు. ఓకేనా. 1:15 ఎక్కడ? 1:100 ఎక్కడ? అందుకు కట్ ఆఫ్ అనేది తగ్గిపోయింది. అది ఒకటే రీజన్ కాదు. అప్పటి పేపర్ కానీ మీరు ఒకసారి చూసినట్లయితే యూపీఎస్సీ స్థాయిని మించి అడిగాడు అక్కడ పేపర్. యూపీఎస్సీ స్థాయి మించి అడిగారు. అంత కష్టంగా ఇవ్వడం ఒక ఎత్తు, ప్లస్ 1:100 ఇవ్వడం కూడా, ఇవన్నీ పెట్టుకొని 20 దాటి. ఎందుకంటే ఎక్కడా కూడా ఏపీఎస్సీ వెబ్సైట్లో కానీ ఎక్కడా కూడా మనకు అఫీషియల్గా చెప్పలేదు. స్టూడెంట్స్ని అడిగి తెలుసుకున్నటువంటి సమాచారం మాత్రమే 20+. అర్థమైంది కదండి ఎంత వ్యత్యాసం ఉందో. అయితే ఇప్పుడు రానున్న ఎగ్జామ్ అనమాట. ఓకేనా. అప్కమింగ్ ఎగ్జామ్ నాకు తెలిసి 2027 మేబీ జనవరిలో ఉండొచ్చు. ఓకేనా. ఇలా పెట్టుకోండి. 2026, 27 అని పెట్టుకోండి. మళ్ళీ దాన్ని కూడా కాంట్రవర్సీ చేసే అవకాశం ఉంది. ఓకే. ఎప్పుడైనా చూడండి పేపర్ టఫ్నెస్ ఫస్ట్ ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా చెప్తానండి. కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, సేఫ్ స్కోర్ ఎంత ఉంటుందని ఎగ్జామినేషన్ హాల్లో మీరే డిసైడ్ అవ్వాలి. మీరు డిసైడ్ చేసుకోవాలి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఒక అవగాహన అనేది కలగాలి. పేపర్ మీరు చేసేటప్పుడు టఫ్గా అనిపించింది. ఓకేనా. బిట్లు అనేవి చాలా టఫ్గా ఉన్నాయి. అలాంటి సమయంలో మీకు ఒక ఐడియా రావాలి, కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. ఇలాంటి సమయంలో నెగిటివ్స్ అనేది పెట్టకూడదు. చూడమ్మా, నెగిటివ్స్ అనేది తక్కువ పెట్టాలి. ఓకే. గ్రూప్ 2కి నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే ఉంది. ఓకేనా. లేదా 0.33 మార్క్స్ డిడక్ట్ చేస్తారు. నెగిటివ్ మార్కింగ్ తగ్గించుకోవాలి. మరి ఎప్పుడు నెగిటివ్ మార్కింగ్ తగ్గుతుంది? రివిజన్ ఎక్కువ సార్లు చేసేటప్పుడు. చాలామంది డౌట్ అడిగారు, నెగిటివ్ మార్కింగ్ ఎప్పుడు తగ్గుతుందంటే రివిజన్ ఎక్కువ సార్లు చేసేటప్పుడు, అదేవిధంగా ప్రాక్టీస్ టెస్ట్లు ఎక్కువగా మనం చేసేటప్పుడు ఆటోమేటిక్గా నెగిటివ్స్ అనేది తగ్గుతాయి. ఓకే. ఈ ఒక్క పాయింట్ కోసం మీకు ఇదంతా చెప్పాను. ఎగ్జామినేషన్ హాల్లో మీరే డిసైడ్ అవ్వాలి. పేపర్ ఎలా వచ్చింది అనేది మనకు తెలియదు. ఒకసారి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పేపర్ ఎంత కష్టంగా ఉన్నా మనకు సులభంగానే కనిపిస్తుంది. ఎందుకంటే లాట్ ఆఫ్ టైం మన ఇంటి దగ్గర కూర్చొని చాలా టైం ఉంటుంది కాబట్టి ప్రతి ప్రశ్న సులభంగా అనాలిసిస్ చేస్తాం, సమయం ఉంటుంది. కానీ ఎగ్జామినేషన్ హాల్లో పేపర్ టఫ్గా ఉందా లేదంటే ఈజీగా ఉందా అనేది మీరు గ్రహించాలి. పేపర్ కానీ ఈజీగా ఉన్నట్లయితే ఎక్కువ బిట్స్ మీరు అటెంప్ట్ చేయాలి. ఓకేనా. ఎక్కువ బిట్స్ అటెంప్ట్ చేయాలి, ఎందుకంటే కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. ఓకే. ఈ డిఫరెన్స్ మీకు అర్థం అవడం కోసం ఇదంతా కూడా చెప్పాను. ముఖ్యంగా బిగినర్స్ ఎవరైతే ఉంటారో మీకు ఈ యొక్క టాపిక్స్ పట్ల అవగాహన ఉండాలి. ఓకే. అదేవిధంగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్రజెంట్ మీరు చూసుకున్నట్లే 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 5 సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ 5 సబ్జెక్టులకు సంబంధించి క్లాసెస్ మెటీరియల్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం మెటీరియల్ 2500 ఉన్నటువంటి ప్రైస్ ఈరోజు కేవలం 1500 మాత్రమే పెట్టడం జరిగింది. ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. అదేవిధంగా ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఓకేనా 749 ప్లస్ మెయిన్స్ క్లాసెస్ ఓకే 2000. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేదు కంబైన్డ్గా కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి, నెంబర్కి కాల్ చేసినట్లయితే కేవలం 3000కి, అది కూడా ఈరోజే లాస్ట్. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి 5 సబ్జెక్టుల్లో చూడమ్మా, 5 సబ్జెక్టులు ఏంటంటే అవి చెప్పాలి. హిస్టరీ ఓకేనా, జియోగ్రఫీ, సొసైటీ ఓకే, కరెంట్ అఫైర్స్,
మెంటల్ ఎబిలిటీ. ప్రతి సబ్జెక్టు కూడా మనకి 30 మార్కులు అనేది ఉంటుంది. భారతదేశం చరిత్ర అనేది మీకు ఈజీగా 25 మార్కులు దాటి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. బిగినర్స్ ఖచ్చితంగా హిస్టరీ మీద మీరు ఫోకస్ చేయాల్సిందే. హిస్టరీ క్లాసెస్ ప్రజెంటు బ్రిటిష్ కాన్క్వెస్ట్ ఇన్ ఇండియా అంతవరకు అయ్యాయి. చాలామంది స్టూడెంట్స్ మెసేజ్ చేస్తున్నారు, చూస్తున్నాను. కొంచెం సార్కి హెల్త్ సెట్ అవ్వగానే 3 డేస్లో కంప్లీట్ చేస్తాం. 3 డేస్, 3 to 4 డేస్ టైం ఇవ్వండి, హిస్టరీ కంప్లీట్ చేసేస్తాం. సరేనా? నెక్స్ట్ హిస్టరీలో కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఏరియా నుంచి బిట్ అనేది వస్తుంది. బుద్ధిజం తీసుకోండి, బుద్ధిస్ట్ కౌన్సిల్స్, అర్థమవుతుంది కదండి. గుప్తా పీరియడ్ అనగానే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అడుగుతాడు బిట్. ఓకే, ఈ విధంగా ప్రతి చాప్టర్కి ఒక ఇంపార్టెంట్ ఏరియా ఉంటుంది. నేను అవన్నీ కూడా మీకు హైలైట్ చేసి చెప్తాను ఎగ్జామ్ ముందు, లేదంటే సిలబస్ అయిపోయిన తర్వాత. అట్లీస్ట్ పేపర్ మీద రాసైనా చెప్పడం కానీ, లేదా వీడియో రూపంలో కానీ మీకు చెప్తాను. ఓకే, నెక్స్ట్ జియోగ్రఫీ. మనం ప్రిలిమ్స్ సిలబస్ మొత్తం చూసుకున్నట్లయితే ఎక్కువ సిలబస్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే జియోగ్రఫీ. ఎందుకంటే ఇక్కడ చూడమ్మా, ఇండియన్ జియోగ్రఫీ ఉంది, వరల్డ్ జియోగ్రఫీ, ఫిజికల్ జియోగ్రఫీ అని కూడా అంటాము, అండ్ ఏపీ జియోగ్రఫీ ఉంది. గతంలో ఏపీ జియోగ్రఫీ నుంచి 5 నుంచి 6 బిట్లు వచ్చాయి. గతంలో 5 నుంచి 6 బిట్లు వచ్చాయి, ఇప్పుడు అప్డేట్ అయ్యాయి. ఎందుకంటే జిల్లాలు కూడా అప్డేట్ అయ్యాయి కాబట్టి సమాచారం అంతా కూడా మారుతుంది. ఇవి కూడా మీకు బయట పుస్తకాల్లో చాలా తక్కువగా ఉన్నటువంటి పుస్తకాల్లో దొరుకుతుంటుంది. లేదంటే మన శివకోటి సార్, ఓకేనా, శివకోటి సారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రజెంట్ వరల్డ్, ఓకేనా, వరల్డ్కి సంబంధించినటువంటి అంశాలు గీల్ చేస్తున్నారు. 3 to 4 డేస్లో వరల్డ్ అయిపోతే సార్ ఏపీ జియోగ్రఫీ కానీ హ్యూమన్ జియోగ్రఫీ ఉంది కదండి, ఇండియన్ జియోగ్రఫీలో అదేనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ అంటే బిగినర్ అనేవాళ్ళు ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చిన్న బేసిక్ అవేర్నెస్ కోసం. నెక్స్ట్ సొసైటీ, అన్నిటికంటే లాస్ట్లో పెట్టుకున్న సొసైటీ చెప్పింది నేనే. సొసైటీ క్లాసెస్ కంప్లీట్ చేశాను. స్టూడెంట్ ఒక మెసేజ్ పెట్టారు, బీసీ, ఓకేనా, బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించి క్లాస్ అప్లోడ్ చేయలేదని, చూసుకోలేదు, అది అప్లోడ్ చేస్తాను. ఓకేనా, అది వీలైతే నాకు 2 డేస్ టైం ఇవ్వండి, చెప్పేసి అప్లోడ్ చేస్తాను. సరేనా? సొసైటీ చివరిలో పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ 25+ మార్క్స్ వస్తాయి. ఓకే, మెంటల్ ఎబిలిటీ, హిస్టరీ అనేవి హైయెస్ట్ స్కోరింగ్. ఓకేనా, ఎవరైనా అర్థమెటిక్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే, ఓకేనా, అప్పుడు మెంటల్ ఎబిలిటీని కొంచెం స్కిప్ చేయొచ్చు. కానీ మీకు అర్థమెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మాత్రం మెంటల్ ఎబిలిటీని స్కిప్ చేయడానికి లేదు. ఈ రెండింటి నుంచే మీకు 50 మార్కులు వచ్చే అవకాశం ఉంది, చూసుకున్నామా. ఓకే, నెక్స్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది జాగ్రఫీ సిలబస్ ఎక్కువైనా శివకోటి సార్ టీచింగ్ అనేది అద్భుతం. అసలు ఎగ్జామ్కి ఏది అవసరమో అదే అతను చెప్తాడు కాబట్టి నో నీడ్ టు వరీ. ఓకేనా. కరెంట్ అఫైర్స్, చాలామంది కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చదవాలని అడిగారు. వీలైతే ఒక వీడియో చేద్దాం ఎగ్జామ్కి. ఓకేనా, ఎగ్జామ్ Jan 1 అయితే ఆ ముందు ఉన్నటువంటి 6 months మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. ఆ ముందు ఉన్నటువంటి 6 months ఎక్కువ ఫోకస్ ఈ 6 months మీద ఉంటుంది. ఓకే, కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బట్ హిస్టరీ, మెంటల్ ఎబిలిటీ, నెక్స్ట్ జాగ్రఫీ, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, లాస్ట్లో సొసైటీ. ఇది మీ చదువుకునే విధానం. అర్థమైంది కదండి. మరి ప్రిలిమ్స్కి సంబంధించి ఎన్ని పుస్తకాలు కొనాలి, ఇవన్నీ మీకు టెన్షన్స్ వద్దు అనుకుంటే సింపుల్గా మన యాప్ డౌన్లోడ్ చేయండి, ప్రిలిమ్స్ కోర్స్ పర్చేజ్ చేయండి. మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా, మన టెస్ట్ సిరీస్ రాయండి. ఇంకా కావాలనుకుంటే మొన్న రీసెంట్గా బిడ్ బ్యాంక్స్ చూపించాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.